ఫ్రెండ్స్, ఈ వృద్ధుడు ఒక విలువైన బంగారు మాస్కును దొంగిలించాలనే లక్ష్యంతో ముసలాయన ఒక అమ్మాయిని తన దగ్గరకు తీసుకొచ్చి మొదట ఆమె కళ్లకు గుడ్డ కట్టి నమ్మకం నేర్పించాడు. తరువాత లేజర్ కిరణాలతో నిండిన గదిలో అడుగడుగునా ఎలా కదలాలో రోజూ ప్రాక్టీస్ చేయించాడు. చివరికి ఆమె మాస్క్ దగ్గరికి చేరగలిగే స్థాయికి రాగానే ఇదంతా ట్రైలర్ మాత్రమే, అసలు ఆట ఇప్పుడే మొదలైంది అని చెప్పి మరింత ప్రమాదకరమైన పరీక్షలు మొదలుపెట్టాడు. చటానికుండ దగ్గర వందల సార్లు ప్రయోగాలు చేస్తూ శబ్దం, శక్తి రెండూ కంట్రోల్లో ఉండే పర్ఫెక్ట్ ఫలితం సాధించారు. ఎగ్జిబిషన్ రోజు జనాల గందరగోళంలో అమ్మాయి నేన టైల్స్ కింద ట్రాకర్ పెట్టి నెమ్మదిగా బయటకు వచ్చి షో అయిపోయాక ఇద్దరూ పడవలో మ్యూజియం వెనకవైపు చేరి నీళ్లలోంచి పైప్ లైన్ దారి తీసుకుని లోపలికి చొరబడి చీకటి సీవర్లో స్క్రీన్ సహాయంతో ముందుకెళ్లి ట్రాకర్ చూపించిన ఎర్రగుర్తు దగ్గర ఆగి టైమర్ ఆన్ చేశారు. అదే సమయంలో మ్యూజియం గడియార గంటలు మోగుతుండగా ప్రతి గంటకి ఒక గుబురు శబ్దం వచ్చి 3 సార్లు అయిన తర్వాత ముసలాయన వాల్వ్ తెరిచి జాక్తో పై టైల్స్ లేపి దారి చేశాడు. పైకి మానిటర్లు సెట్ చేసి అమ్మాయిని చూయింగ్ గమ్ నములుకుంటూ ఎక్కించాడు. స్క్రీన్ చూస్తూ ఇంకొంచెం ఎడమ, ఆగు, ఇప్పుడు కుడి అడుగు అంటూ అడుగడుగునా గైడ్ చేస్తుండగా ఆమె ఇన్ఫ్రారెడ్ కిరణాల మధ్య శ్వాస ఆపుకుని ముందుకెళ్లి చివరికి మాస్క్ కేవలం 1 అడుగు దూరంలో నిలిచింది. మాస్క్ జేబులో పెట్టుకుని చూయింగ్ గమ్ పెడుతుంది. అలా అమ్మాయి చాకచక్యంగా దొంగతనం చేసేస్తుంది.